హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ 2. పుష్పకి ఈ మూవీ సీక్వెల్గా వస్తుందన్నమాట. డిసెంబర్ 6వ తేదీన మంచి హైప్ అయితే ఉంది. బాలీవుడ్లో మంచి ఆదరణ లభించిందనమాట ఈ మూవీకి. అందువలన సుకుమార్ వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నాడు అనమాట. అయితే ఈ మూవీకి 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టే సత్తా ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు టోటల్గా ఇండియాలోనే 7 చిత్రాలు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో టాలీవుడ్కి సంబంధించిన 3 చిత్రాలు ఉన్నాయి. బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, లేటెస్ట్గా ప్రభాస్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన చిత్రం కల్కి 2898 ఈ 3 చిత్రాలు టాలీవుడ్లో 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. టోటల్గా ఇండియా వైడ్గా చూస్తే 7 చిత్రాలు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే రాబట్టింది అనమాట. అయితే టాలీవుడ్ పరంగా చూస్తే 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టే సత్తా ఏ సినిమాకి ఉంది అన్న విషయానికి వస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పుష్ప 2 మూవీకి ఉన్నట్లుగా మనకైతే అనిపిస్తుంది అనమాట. వేర్ ఈజ్ పుష్ప అంటూ గతంలో రిలీజ్ చేసిన ఆ వీడియో చాలా బ్రహ్మాండంగా ఆడియన్స్కి అయితే ఆకట్టుకుంది. అసలు ఆ వేరీజ్ పుష్పలో పుష్ప చనిపోయినట్లుగా, ఆ తర్వాత అడవిలో ఒక సీసీ ఫుటేజ్లో పులి దగ్గర పుష్ప ఉన్నట్లుగా చూపించడం, అది క్యూరియాసిటీని అయితే పెంచేసింది అనమాట పుష్ప 2 మూవీపై. అంతేకాకుండా రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. అమ్మవారు గెటప్లో అల్లు అర్జున్ కనిపించడం, చీర కట్టుకొని ఎంత చూస్తుంటే మంచి హిట్ కొట్టే దిశగానే ఈ మూవీ అయితే ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా 2 సాంగ్స్ రిలీజ్ చేయగా 2 సాంగ్స్ కూడా ఎక్సలెంట్గా బిభత్సంగా ఆడియన్స్ని ఆకట్టుకుంది అనమాట. ఓన్లీ అది మేకింగ్ వీడియోని చూసేటి అగ్గిరవమల్లే సాంగ్, ఓన్లీ మేకింగ్ వీడియోనే. ఆ సాంగ్తో పాటు డ్యాన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందట. ఆ సాంగ్ యొక్క పిక్చరైజేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చినట్లుగా దేవిశ్రీ ప్రసాద్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా అల్లు అర్జున్ సుకుమార్ చాలా చాలా కేర్ఫుల్గా 1000 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే విధంగా చాలా కేర్ఫుల్తో ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారనమాట. సుకుమార్ చిన్నపాటి సీన్ నచ్చకపోయినా రీషూట్ చేస్తున్నారట. అంత కేర్ఫుల్గా ఈ మూవీని అయితే సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. అందువలన ఈ చిత్రం ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే చిత్రంగా అనిపిస్తుంది అనమాట. ఈ చిత్రం అంటే పుష్ప మూవీ వచ్చేసి 360 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది వరల్డ్ వైడ్గా. ఇప్పుడు పుష్ప 2 మూవీ ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే విధంగానే సుకుమార్ ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ మూవీ 1000 కోట్ల గ్రాస్ మార్కుని అయితే అందుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి చూడాలి సుకుమార్ పుష్ప 2 మూవీకి ఎలాంటి హిట్ అందిస్తారనేది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం ఈ చిత్రం 1000 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.